ఇక కేతువు సంచారానికి వస్తే కేతువు డిసెంబర్ 5, 2026 వరకు ఏడో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే లైఫ్ పార్ట్నర్‌తో డిస్టర్బెన్సెస్ రావటం, లైఫ్ పార్ట్నర్‌తో డిఫరెన్సెస్ పెరిగి దూరం పెరగటం ఇలాంటివన్నీ డిసెంబర్ 5 వరకు ఉంటాయి. ఆ సమయంలో మాత్రం అంటే 2026 డిసెంబర్ 5 వరకు మాత్రం కుంభరాశి వాళ్ళు ఏడో ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. లేదా ఇంట్లో అయినా మంగళవారం గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజిస్తూ సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవటం, గం గణపతియే నమః మంత్రం మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం చేయండి. డిసెంబర్ 5 తర్వాత కేతువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు కేతువు 6వ స్థానంలో కుంభరాశికి అద్భుతంగా యోగిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే రాహువు యోగించకపోయినప్పటికీ కేతువు 6వ స్థానంలో ఉండటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రుబాధల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో లక్షల్లో అప్పులున్నా ఆ అప్పుల నుంచి బయటపడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అదృష్టం కలిగించే విషయం ఏంటంటే 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో 6వ స్థానంలో షష్ఠ స్థానంలో కేతువు సంచారం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రుబాధల నుంచి బయటపడతారు, రుణాల నుంచి బయటపడతారు. రాహువు యోగించకపోయినా కేతువు 6వ స్థానంలో బాగా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి ఈ ప్రయోజనాలు పొందగలుగుతారు. కేవలం డిసెంబర్ 5 వరకు మాత్రమే కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి.